నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మాత్రం కొనసాగుతుంది. చాలా రాజకీయ అంశాలు మాత్రం చర్చకు వస్తున్నాయి. ఇదే అంశాలతో మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు, ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే లోక్సభ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్లో అంటే బీజేపీలో జాయిన్ కాబోతున్నట్టు కూడా ఆయన జోష్ చెప్పారు. ఏం చెప్తారు? ఒక్కసారి కేటీఆర్కి నిన్న ఇచ్చినటువంటి వాళ్ళ స్టేట్మెంట్ కానీ నిన్న వాళ్ళ పార్టీ పొత్తుల గురించి మాట్లాడుకున్న తర్వాత ఎవరు ఏక్నాథ్ షిండే అవుతారో గుర్తుంచుకుందాం. బీఎస్పీ ఎవరితో కలిసింది? ఉత్తరప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో బీజేపీతోనే పొత్తు, ఇప్పుడు కూడా కంటిన్యూ పొత్తు. మరి ఈరోజు బీజేపీతో పొత్తున్నటువంటి బీజేపీ పార్టీ బీఎస్పీని ఈరోజు తెలంగాణ చీఫ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ అంటే బీఆర్ఎస్ ప్రవీణ్కి ఈరోజు వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్గా వాళ్ళు కలిసి పొత్తులో పనిచేస్తున్నారు. అంటే బీఎస్పీ బీజేపీతో ఉంటుంది, కేటీఆర్ బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటారు. అంటే ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరితో ఆలింగనం చేసుకుంటున్నారు, ఎవరితో కలిసి రేపు ఎన్నికలకు పోబోతున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అలా మీద తూసి అని ఊస్తున్నారు. కాబట్టి ఇండైరెక్ట్లీ బీజేపీతో పొత్తుంటుందని మేము ఎప్పుడో 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు మేము చెప్పినాం. అయినా కానీ మళ్ళీ దాన్ని డైవర్షన్ చేసి ఇప్పుడు ప్రజలు అది కాకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీ రేపు పొద్దున ఏక్నాథ్ షిండే కాబోతున్నాడు అనే మాటలు మాట్లాడితే టాపిక్ డైవర్షన్. వాళ్ళు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు బీజేపీతో లేరు అని చెప్పుకున్నారు. మేము బీజేపీతో కలుస్తున్నాం అని ప్రజలు అనుకోవాలనే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు బీఎస్పీతో కలిసినప్పుడే ఆల్రెడీ వాళ్ళు ఇంటర్నల్గా బీజేపీతో పొత్తు కుదిరినట్టే. వీడికి పోటీ చేయి, వానికి పోటీ చేయి అంటే ఎవడు మేము పోటీ చేయము అని అంటే ఆల్రెడీ టైర్లు పంక్చర్ అయ్యి గ్యారేజ్కి పోయినటువంటి రిపేరో గ్యారేజో సర్వీసింగ్కో అన్నాడు కదా కేటీఆర్. ఆ దాంట్లో పోయి ఏనుగు పోయి కూర్చుంది. ఇప్పుడు మనం ఉన్న 4 టైర్లు ఉడతాయా, లేకపోతే ఆ మొత్తానికే పర్మనెంట్గా గ్యారేజ్కి పోయి స్క్రాప్లు అమ్ముకుంటారా? కార్ మంచిగా ఉన్నప్పుడే అంతా అవుట్ అయిపోయినారు. కార్ గ్యారేజ్కి పోయి సర్వీసింగ్కి పోయినప్పుడు పోయి ఏనుగు ఎక్కితే ఇంకేముంటుందో ఆలోచించుకోవాల్సినటువంటి ఆ సమయంలో కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఏక్నాథ్ షిండే అవుతారో రేపు పొద్దున మనం చూసుకుందాం. అంటే మీకు గెలిచేది ఏమీ లేదు, ఉన్న 20-30 సీట్లలో పొయ్యేది ఒరిగేది ఏం లేకున్నా కూడా వాళ్ళందరేమో పైకి ఒప్పందాలు చేసుకున్నారు. కేటీఆర్ ఏమో లోపాయికార ఒప్పందం బీజేపీతో. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఒప్పందాలు కుదిరితే బయట బహిరంగంగా ఎందుకు మాట్లాడతాడు? ఏదన్నా ఉంటే లోపల మాట్లాడాలి కదా. అసలు ప్రజలను ఉద్దేశించి ప్రజల అవసరాల కోసం తెలంగాణకు రావాల్సిన నిధులు మీరు ఏనాడు కూడా తెలంగాణ బాగుపట్టించుకోలే, తెలంగాణ ఆత్మగౌరవం పట్టించుకోలే. తెలంగాణ కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు తీసుకొని వచ్చి కొత్త రాష్ట్రమైన తెలంగాణకి మీరు అభివృద్ధి చేసింది లేదు. అమ్మ అడగదు, అడక తిన్న నీ పెట్టదు, అడక తిన్న నీయదు అన్నట్టు మీరు ఆనాడు తెలంగాణకి ఏం తేలేదు. ఒక ప్రధానమంత్రి హోదాలో వచ్చినప్పుడు సాధారణంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్నే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. మరి స్టాలిన్ కట్టర్ అపోజిషన్ పార్టీ అయినటువంటి స్టాలిన్ తమిళనాడులో ఇదే ప్రధానమంత్రి వస్తే రిసీవ్ చేసుకుంటారు. ఆయన కూడా సేమ్ వేదికను పంచుకుంటారు. కావాల్సినటువంటి వాళ్ళ రాష్ట్రానికి కావాల్సినటువంటిది కేంద్రంకి అడగాల్సినటువంటి నిధుల్ని అక్కడి నుంచి తీసుకురావాల్సినటువంటి అభివృద్ధిని వాళ్ళు మాట్లాడతారు. మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని అలా చేయడము మీకేమన్నా తప్పనిపించిందేమో నాకు తెలియదు. కానీ ప్రజల అభివృద్ధి కోరుకోనటువంటి తెలంగాణ అభివృద్ధి కోరుకోనటువంటి దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ ఇలాంటి కుట్రలు పన్నే మాటలు మాట్లాడుతుందని ఈ సందర్భంగా మనం అనుకోవచ్చు. కానీ దీన్ని ఒక కోణంలో రేవంత్ రెడ్డి గారు పెద్దన్న అని అంటే ముఖ్యమంత్రులు చిన్నన్నలు పాయింట్ అడుగుతాను. ప్రధానంగా కేటీఆర్ మాట్లాడుతూ పెద్దన్న అనడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతోపాటు 2 నెలల్లో ఎలక్షన్స్ ఉంటే భవిష్యత్తు అంటే మీ యొక్క సహకారం మాకు కావాలి, అవసరం ఉందని కూడా చెప్పడం, దాని ఉద్దేశం ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. పెద్దన్న అనడం లోపల తప్పు అంటే కేసీఆర్ని బాపు అనొచ్చు, కేటీఆర్ని పెద్ద అన్న అనొచ్చు, కవితని కవితక్క అని పిలుచుకోవచ్చు ఎవరైనా. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని పెద్దన్న అనడు. దేశానికి మొత్తానికి ఆయన ప్రధానమంత్రి. రాజకీయం వేరు, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి లబ్ధి వేరు. వాళ్ళ ఉన్నటువంటి హోదాలో మనం నిధులు అడగడం కోసం వాళ్ళతో సఖ్యతగా ఉండాలి. నువ్వేం చేయలేదు కాబట్టి మేమేం చేయొద్దు, నువ్వు కుర్చేసుకొని కాళేశ్వరం కాడ కూర్చున్నట్ల మేము కూడా
గాంధీ భవన్లోనో లేకపోతే సెక్రటేరియట్లోనో కూర్చోవాలి, ప్రజల బాగోగులు పట్టించుకోదు. ఇదేనా మీకు కావాల్సింది? మేము ఈరోజు సామరస్యంగా వెళ్ళి వాళ్ళ దగ్గర నిధులు తీసుకొని రావాలి. ఒకవేళ మీలాగనే పొత్తులో మీలాగనే అంతర్గతంగా ఏమైనా చెయ్యాలి అనుకుంటే గల్లీ కుస్తీ ఢిల్లీ దోస్తీ అవుతుండే. మరి బహిరంగంగానే మేము మాకు తెలంగాణకు రావాల్సినవి అడిగినాము. మరి దాంట్లో తప్పేం దొరికిందో నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళ కుళ్ళంతా మేము అభివృద్ధి చేయలేదు, ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏం అడగలేదు, ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన హోదాలో ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అన్ని విధాల ప్రజలకు సహకరిస్తూ అన్ని విధాల కేంద్రం నుంచి రావాల్సినటువంటి మన నిధుల్ని అడుగుతున్నందుకు వాళ్ళకు వచ్చినటువంటి నొప్పి కానీ ఏక్నాథ్ షిండే లేదు, దోనాథ్ షిండే లేదు, తీన్నాథ్ షిండే లేదు, ఏమీ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తిగా సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తుంది. అందులో ఎలాంటి ఏమంటారు సదుద్దేశమే తప్పించి దురుద్దేశమో అనుమానాలు పనికిమాలినోళ్ళు ఇంట్లో కూర్చొని పనిలేని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ప్రజలు ఎవరు కూడా దీన్ని తప్పు పట్టట్లేదు. ప్రజలే తప్పు పట్టినప్పుడు పనికిమాలినోళ్ళు తప్పు పడితే ఎంత, తప్పు పట్టకపోతే ఎంత, వాళ్ళని ఎవరు కౌంట్లోకి తీసుకుంటారు? సో ఇదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు కూడా కొంత ఆ పార్టీలోని నేతలు పదే కొంతకాలమే ఉంటుంది ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఎలక్షన్ తర్వాత కూడా రాష్ట్రంలో చాలా పరిణామాలను కూడా చేంజ్ అవుతాయని ఇటు ఏకకాలంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అంటారు. ఏంటి దీని అర్థం? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సతీష్, బీజేపీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ కూల్చి అలవాటైపోయింది. అన్ని రాష్ట్రాలని కూల్చుకుంటూ వస్తారు. సొంతంగా ఆనాడు అలెగ్జాండరో లేకపోతే ఇంకొకడో నియంతలో చేసినటువంటి పని బీజేపీకి అలవాటే, సర్వసాధారణం, సామాన్యం. ఎందుకంటే మంచిగా ఉన్న కర్ణాటకని కూల్చిండ్రు, మంచిగా ఉన్న మధ్యప్రదేశ్ని కూల్చిండ్రు, మహారాష్ట్రని కూల్చిండ్రు, అస్సాంని కూల్చిండ్రు, ప్రతి రాష్ట్రాన్ని కూల్చేసి అలవాటు అయిపోయింది. ఆ మాట పొద్దుముక్కులా బాహెడ్ చేశాను కాబట్టి వాళ్ళు అంటారు. కానీ బీఆర్ఎస్ అనడంలో అంతరార్థం ఏంది అంటే బీజేపీతో సావాసం చేసి అదే మాటలు వచ్చినాయి. గతంలో మీరు మా ఎమ్మెల్యేలని తీసుకున్నప్పుడు అయినా కానీ కాంగ్రెస్ అనలేదు, తీసుకోక ముందు అనలేదు, తీసినాక అనలేదు. మమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఆ హోదాలో ప్రజల పక్షాన కొట్లాడి ప్రభుత్వం దగ్గర చేయాల్సినటువంటి పనులు ప్రజల పక్షాన మేము కొట్లాడతాం. మేము ప్రజల కోసం మాకు ఇచ్చినటువంటి నిర్ణయం, ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ప్రతిపక్షంలో కూర్చోవడం. కాబట్టి ప్రజల పక్షాన మేము మాట్లాడతామని చెప్పినాం, అసెంబ్లీ వేదిక అయినా సరే బయట అయినా సరే. కానీ ఇప్పటి వరకు గత 3 నెలల నుంచి ఒక్కరోజు కూడా ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు కానీ మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో మేముండి గతంలో చేసిన తప్పుల్ని ఏం చేసినామో అవి ఒక్కసారి నిమరవేసుకొని ఆ తప్పులు మళ్ళీ చేయము, మళ్ళీ ప్రభుత్వంలోకి మేము రావాలనుకుంటే మేము ఏం మంచి పని చేయాలనేది వాళ్ళు అంటే శుద్ధి చేసుకోవట్లేదు. కానీ ఎంతసేపు ప్రభుత్వాలని కూల్చేయాలనే ఉద్దేశం ఉన్నది. నేను మీ మీడియా సాక్షిగా చెప్తున్నా, ఎవడొస్తాడో ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నాడు. ఆల్రెడీ 2-3 మీద కేసు పెట్టినాం. ఇంకా పొద్దులేసి మీకు కేసులు కావాలనంటే మళ్ళీ మాట్లాడండి మీరు. మేము రోజు మీ మీద కేసులు పెడతాం. ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ప్రజాపాలన నడుస్తుంది. ప్రజల ఆశీర్వాదాన్ని, ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు వ్యతిరేకించి ఇట్లాంటి మాటలు మాట్లాడితే అక్కడ ఏక్నాథ్ షిండే కాదు, ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు పిచ్చి వేషాలు వేస్తే 5 సీట్లు ఉన్నోళ్ళం మేము 65 సీట్లకు వచ్చినాము. అంత దమ్ము సత్తా ఉండి గెలిచినటువంటి మేము మీలాంటి చీడ పురుగులు ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలకు అప్పచెప్తాం, అధికారులకు అప్పచెప్తాం, మీ మీద కేసులు పెడతాం. మళ్ళోసారి ఇట్లాంటి మాట మీ నోట్లో నుంచి వస్తే నాలుక మీద వాతలు పెడతామని మాత్రం పక్కా చెప్తున్నాం. మమ్మల్ని మా పని చేసుకొని ఇవ్వండి. మమ్మల్ని నాణ్యానికి మరో వంకలాగా మీరు ఆ విధంగా మమ్మల్ని మీరు చెయ్యొద్దు అని చెప్తున్నాం. కూల్చేస్తాం, కూలిపోతుంది అనే మాట మళ్ళీ వస్తుంది. నోరు అదుపులో పెట్టుకోండి, నాలుకలు మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రజలు కోసే పరిస్థితితో లేకపోతే మీకు దాని మీద మేము పెట్టిన కేసులకు ఊచలు లెక్క పెట్టాలనుకుంటే ఇట్లాంటి మళ్ళీ కుయ్యండి. ఆ కూసేదానికి మీరు పరిణామం అనుభవిస్తారు అని మాత్రం హెచ్చరిస్తున్నాను నేను. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారింది. దాంతోపాటు కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ను దాస్తుంది. బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు ఒక్కటే అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. నేను ఒక ప్రధానమంత్రిని తిట్టే స్థాయి కాకపోయినా కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి హోదాలో కానివ్వండి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా నేనే అంటున్నా, కాస్తైనా నేను ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి సిగ్గుందా అని అడగను నేను. కానీ
ఇంకా నేను అంతకు మించి నేను పెద్ద మాట మాట్లాడదలుచుకోలేదు. ఒక్కసారి గత 5 ఏళ్లలో కాళేశ్వరం కట్టిన తర్వాత 5 ఏళ్లలో స్వయానా ప్రధానమంత్రి వచ్చి ఏటీఎం కార్డు అయ్యింది, పాపాల చిట్ట మా దగ్గర ఉన్నది అన్న ఈ దుర్మార్గులందరూ నడ్డా కానీ, అమిత్ షా కానీ, మోదీ కానీ, ఇంతమంది అప్పుడున్నటువంటి బండి సంజయ్ కానీ, ఈనాడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ, ప్రతి ఒక్కరు మాట్లాడినటువంటి మాటలే. కానీ ఊదుగాలలేదు, పీరులు ఇవ్వలేదు. ఏ రోజు కూడా వాళ్ళ మీద ఒక్క దర్యాప్తు జరగలేదు, వాళ్ళకి ఒక్క నోటీసు పోలేదు. వాళ్ళ మీద కనీసం చట్టపరంగా మేము వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామనే మాట మాట్లాడలేదు. కానీ చిట్టా ఉంది, అవసరం వచ్చినప్పుడు బయట పెడతాం అంటే బ్లాక్మెయిలింగ్ చేసిండ్రు తప్పించి మీరు నిజంగా కేంద్రంలో అధికారుల నుండి సిబి, ఈడీ, ఐటీ ఇంకా రకరకాల సంస్థలు మీ చేతిలో ఉన్నాయి. ఏ రోజు విచారణకు ఆదేశించిన వాళ్ళు మీరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కథంతా బయటికి తీసి కాళేశ్వరం మీద విచారణకి ఆదేశించి కేంద్ర జలవనరులకు అప్పచెప్పి మేము ఈరోజు విజిలెన్స్ అధికారులతో పూర్తి రిపోర్ట్ని తీసుకొని వచ్చి అసెంబ్లీ సాక్షిగా పెట్టి వాళ్ళు చేసిన అవినీతిని కూడా ప్రజల ముందుకు తీసుకొని పోయి మేము ఇన్ని విధాలుగా కేసీఆర్ చేసినటువంటి వాళ్ళ వర్గం చేసినటువంటి ద్రోహానికి, అవినీతికి అన్నిటికీ ప్రజల ముందు తీసుకొని పోతుంటే మీరు వచ్చి మమ్మల్ని గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు లేదా గురిగింజ తన తప్పు నలిపెరగదు అన్నట్టు మీరు వచ్చి మాకు నీతులు సూతులు చెప్తే మేము ఇనే పరిస్థితిలో కానీ ప్రజలు ఇనే పరిస్థితిలో. ఈరోజు ప్రజలు మేము చేస్తున్నటువంటి పనులు హర్షిస్తున్నారు. ప్రజలు మా వెంట ఉన్నంతసేపు మీరు ఎట్లాంటిది అడిచి గీ పెట్టుకున్నా ఎంత పెద్ద లొల్లి చేసినా ఇక్కడ ఒరిగేదేం లేదు, అయ్యేదేం లేదు. చచ్చిపోయేటప్పుడు ఇట్లాంటివి రకరకాలుగా అంటే సచ్చిన పాముని మలమెల్ల ఏం చంపుతాము, వీళ్ళు ఇక సచ్చిన పాము లాంటి వాళ్ళు. ఇక ఇట్లాంటి మాటలు బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే ఓ 2 నెలల్లో మీరు మాకేమన్నా చేస్తారంటే అవును బరాబర్ ఇంకా 15 రోజులు ఎలక్షన్ల కోడ్, ఇంకో వారం రోజులు ఎలక్షన్ కోడ్ రాబోతోంది. నిజంగా మీరు బీజేపీకి అడుగుతున్నా నేను, గత 10 ఏళ్ల నుంచి మీరు మా తెలంగాణకి కొత్తగా ఇచ్చింది లేవు, అదనంగా ఇచ్చింది లేదు. మేము ఇక్కడి నుంచి కట్టినటువంటి జీఎస్టీని తీసుకొని పోయి మీరు వివిధ రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న రాష్ట్రాలలో తీసుకొని పోయి మా సొమ్ముని, మా రక్తాన్ని, మా చెమటని తీసుకొని పోయి వేరే రాష్ట్రాలకు పెడుతున్నారు మీరు. ఈరోజు తెలంగాణకు 15% ఇస్తే అదే ఉత్తరప్రదేశ్కి 700% మా జీఎస్టీ డబ్బును తీసుకొని పోయి మా దక్షిణాది రాష్ట్రాల ఉసురు పెట్టుకుంటున్నది మీరు. కాబట్టి ఎవరు అడుగుతున్నారో అడగట్లేదో ఇంపార్టెంట్ కాదు. నా రాష్ట్రంలో ఈరోజు నా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నా కొత్త ప్రభుత్వంలో ప్రజలకు మేము ఇవ్వాల్సినటువంటివి, మేము ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలంటే కేంద్రంలో నుంచి రావాల్సిన నా హక్కును నేను తీసుకోవడం కోసం బరాబర్ అడుగుతాం. మీరు రేపు వస్తారనేది కళ. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు నిన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్ ఏం చేయలేదు. ఇంకా బీజేపీతో కూడా మేము ఏం చేసుకొని ఇవ్వకపోతే ఎట్లా అనేది మాకున్నటువంటి సవాల్ కదా. ఉన్నప్పుడన్నా కనీసం ఎన్నికల సమయంలోనన్నా ఏమన్నా ఇస్తారేమో మాకు, మా రావాల్సిన బకాయిలను మేము అడగడంలో తప్పేమన్నా ఉందా? అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఎవరున్నా అడుగుతాం. ఎవరు ప్రధానమంత్రి రేపు రాహుల్ గాంధీ ఉన్నా కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల్ని మేము తెచ్చుకునే తీరుతాం. సో ఒకవైపు ఎమ్మెల్సీ కవిత జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన పిలుపునిచ్చారు. దాంతోపాటు కేటీఆర్ కూడా ఈరోజు ఎల్ఆర్ఎస్ సంబంధించిన దాంట్లో ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని కూడా ఏకకాలంలో 2 పిలుపులు ఇచ్చారు. ఏం చెప్తారు మీ ప్రభుత్వం తరఫున? వాళ్ళకి ఏం పనులు లేవు కదా, ఖాళీ కూర్చొని ఉన్నారు కాబట్టి ఏది వస్తే అది ప్రజల మధ్యలో మమ్మల్ని మేము ప్రజలకు దూరం అయిపోతున్నాం. మేము రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఎంతో కొంత ఒక 10%, 15% ఓటు బ్యాంక్ సాధించాలి అని అంటే, ఓటు బ్యాంక్ సాధించాలంటే ఏదో ఒకటి లొల్లి చేయాలి కదా. ఆ లొల్లికి కారణమే గిది. ఈరోజు వాళ్ళు పోయి ధర్నా చేస్తున్నారు, మా వాళ్ళు పోయి పసుపు నీళ్ళు పోసి కడిగేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటిది ఏది పాపాన్ని కడిగేస్తున్నారు. మా వాళ్ళు గతంలో 10 ఏళ్ల నుంచి చేసిన పాపాన్ని ఒక్కొక్కటి కడిగేస్తున్నాము. ఇప్పుడు వచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లు వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోతే శుద్ధులు అవుతాయి. మీరు ఎల్ఆర్ఎస్ చేసి ఏం ఒరగబెట్టినరో లేకపోతే ఇంకోటి చేసి ఏం ఒరగబెట్టినరో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. మీరు ఖజానాని ఖాళీ చేసిపోయి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. కుక్కలు చింపిన ఇస్తరకి చేశారు. తెలంగాణ ₹1 లేకుండా చేశారు. మళ్ళీ పైగా మేము ఇస్తా అన్నారు. 2500 ఎక్కడ పోయినాయి అంటారు. మేము ఇస్తామన్న 200 యూనిట్ల కరెంట్ ఎక్కడ పోయింది, 500 గ్యాస్ ఎక్కడ పోయింది అంటారు. అన్నీ మాట్లాడతారు. 10 ఏళ్లలో మీరు నోరు తెరవనోళ్ళు ఈరోజు 30 రోజులలో 60 రోజులలో మా మీద ఇంత లొల్లి చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ గురించి అడిగిన తర్వాత నేను జీవో 3 గురించి మాట్లాడితే ఈ దొరసానమ్మ గురించి పాపం నిన్న టీఆర్ఎస్ భవన్లో కూర్చొని మాట్లాడినటువంటి కవితమ్మ వచ్చేసి తన జాగృతి వెనకాల కథ ఏందో మనకు తెలుసు. జాగృతి వెనకాల ఎన్ని వేల కోట్ల రూపాయలు మింగేసిండ్రో, ఎన్ని వేల కథ ఉందో, జాగృతి జీవో ఏందో, జాగృతి కథ ఏందో మనం దాని గురించి ఒక రోజు మళ్ళీ చర్చ చేసుకుందాం. మీరు జీవో 3 గురించి అడుగుతున్నారు కాబట్టి జీవో 3 గురించి నేను చెప్తున్నాను. నిన్న 5192 ఉద్యోగాలు వేసినప్పుడు
100% మహిళలకే అత్యధికంగా ఉద్యోగాల్ని కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కోసం, మహిళల్ని ఎంకరేజ్ చేయడం కోసం, మహిళా సాధికారత పెంచడం కోసం, మహిళలకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా గృహిణికి అందిస్తున్నది అంటే మహిళల కోసం చేస్తున్నటువంటి పని. 500 రూపాయలు గ్యాస్ ఇస్తుందంటే మహిళకు ఆర్థికంగా ఇబ్బందులు కలగొద్దని, మహిళకు ఉచిత బస్సు ఇస్తుందంటే మహిళకి సాధికారత పెంచి ఉద్యోగానికి భద్రత కలిగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఉద్యోగాల్లో అత్యధిక శాతం నిన్న ఇచ్చినటువంటి నియామక పత్రాల్లో అత్యధికంగా మహిళలకే ఎక్కువగా ఇచ్చినటువంటి విషయం. కవితమ్మ నిన్న టీవీ చూడలేదా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చినటువంటి నియామక పత్రాలు చూడలేదా? చూస్తే కనుక ఇలాంటి మాటలు మాట్లాడితే మేము కాదు ప్రజలే సమాధానం చెప్తారు. మీ నాయన పరిపాలించేటప్పుడు కనీసం తొలి క్యాబినెట్లో మహిళలకి ఉద్యోగము అంటే మంత్రి పదవులు ఇయ్యనటువంటి మీరు కూడా మాట్లాడితే అసహ్యంగా ఉంది. తెలంగాణ ప్రజలు ఆకాశం మీద ఉమ్మితే మన మీదే పడుతుంది అన్నట్టు నువ్వు ఏది మాట్లాడినా నీ మొహం మీదే పడుతుంది. ఒకసారి గుర్తుంచుకో కవితమ్మ, గిసుని మాటలు తగ్గించు. ఏమన్నా ఉంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి సేవ చేయి. ఎందుకంటే సేవ చేయడం కోసం నీ దగ్గర లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ఇంటింటికి పంచినా కూడా నీ డబ్బులు అయిపోవు. ప్రజలు ఏమడుగుతున్నారు? మేము ఇచ్చిన హామీలు ఉన్నాయి చూడు, అట్లాంటి హామీలు పూర్తిగా నెరవేర్చాలంటే ఉట్టి కవితమ్మ బ్యాంక్ అకౌంట్లలో ఏడేడ దాచిపెట్టింది, ఏడేడ బినామీల మీద పెట్టిందా, అవి ఒక్కటి వసూలు చేస్తే చాలు మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేరుతాయి. ఇవన్నీ మాట్లాడి ఊరికే చిల్లరైపోకు, మా నోట్ల నుంచి నువ్వు తిట్లు తినకు అని చెప్తున్నావు కవితకి. సో సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా బీఆర్ఎస్ చెందిన ప్రధానమైన ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. దాంతోపాటు బీజేపీ నేతలు, కీలక నేతలు కూడా వరుసగా భేటీ అవుతున్నారు. దాని ఉద్దేశం ఏంటి? ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు? దాంతోపాటు లోక్సభ ఎన్నికల్లో 2 పార్టీలు కూడా ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది? ఎలక్షన్లో ఎలా ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికలలో 3 నెలల ముందే రిలీజ్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం రిలీజ్ చేయలేదు కదా, ఇంకా 4 6 ప్రకటించుకుంది. ఇక వాళ్ళతో మాకు కంపేర్ లేదు. మావి ఆచి తూచి అడుగులేసేటటువంటి విధానం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు జరగబోయే తొలి పార్లమెంట్ ఎన్నిక అంటే ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నిక కాబట్టి దీనికి ఆచి తూచి అడుగులేసి పూర్తిగా 15 స్థానాల్ని గెలవాలి. 12 మినిమం టార్గెట్గా పెట్టుకున్నాం, 15 టార్గెట్ పెట్టుకున్నాం, 12 మినిమం గెలుస్తాము అనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గంలో 4, 5, 306, 309 అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ షార్ట్అవుట్ చేసి అవన్నీ ఫైనల్ చేసేసి ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలో పూర్తి స్థాయిలో మా స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మా నేషనల్ ఏఐసిసిలో దాన్ని పూర్తిగా షార్ట్అవుట్ చేసేసి లిస్టు డెఫినెట్గా అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నది మాది కూడా. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. మాకు కూడా తెలుసు మా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటే వాళ్ళ స్థానాల్లో వాళ్ళు పనిచేసుకుంటారని మాకు తెలుసు. ఆ ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఎవరొచ్చి కలిసినా కూడా ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చి కలిసినా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసినా, మేము ఒకవేళ పార్టీలో చేర్చుకోవాలి వాళ్ళని అనుకుంటే ఒక్కసారి ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే మొత్తము 38 ఒక్కసారి వచ్చి పడతాయి. పరిస్థితి ఉన్నదా చెప్తున్నా నేను. అది వాళ్ళని అడగండి, మాకు అడగాల్సిన అవసరం లేదు. మేము డోర్లు క్లోజ్ చేసి ఉంచాము కాబట్టి ఎవరు ఎంట్రీ లేదు మా దగ్గర. ఒకటి చెప్తున్నా, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరిని గెలవకపోతుండే, మంత్రులకే గెలవకపోతుండే, ఎమ్మెల్యేలకి ఏడ కలుస్తాడు. కానీ ఈరోజు వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధుల కోసం వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాతో కలిసి మా పార్టీలో చేరాలంటే ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వవు. అది లోపల చేసుకోవాలంటే గుట్టుగా జరిగిపోయే పని. కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళకున్న అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గం ఎమ్మెల్యేలు వచ్చి కలవడం ఒక ఆనవాయితీ. నిన్న ప్రధానమంత్రి వస్తే మా ముఖ్యమంత్రి ఎలా కలిశారో, ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన ప్రభుత్వంలో వచ్చి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలవడం అనేది ఒక ఆనవాయితీ ఉంటుంది. వాళ్ళ సొంత ప్రయోజనం పక్కన పెడితే నియోజకవర్గం ప్రయోజనం కూడా కావాలి. కాబట్టి అందరూ వచ్చి కలుస్తున్నారని అనుకుందాం. మీరు నిజంగానే అట్లా అనుకుంటే కనుక మా డోర్లు ఓపెన్ చేసి పెడితే వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా ఇది తెలంగాణ తాజా రాజకీయాల పరిణామాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.